ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్. మీ మనం టీవీ ఉన్నది మన కోసం. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో చమురు ట్యాంకర్ పై దాడి జరిగింది. అయితే ఒక భారతీయుడు మృతి చెందినగా తెలుస్తోంది. అయితే ఆ విషయాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో చమురు ట్యాంకర్ పై దాడి జరిగింది. డ్రోన్ బోర్డ్తో ఈ దాడికి పాల్పడినట్టుగా ఒమాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో నౌకలో సిబ్బంది ఒకరు మృతి చెందారు. ఆ వ్యక్తి భారతీయుడని తెలిసింది. దానికి సంబంధించి దాడికి గురైన నౌక ఎంకెడి వ్యోమ్గా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి దీనిపై మార్షల్ ఐలాండ్కి సంబంధించిన జెండా ఉంది. ఒమాన్ తీరానికి 52 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ నౌకపై దాడి జరిగింది. అయితే ఒమాన్ మీడియాకి సంబంధించి వాళ్ళైతే ఈ దాడి అనేది ఎవరు చేశారు ఏంటి అనే దానికి సంబంధించి ఈ ఘటన కారణంగా నౌకలో భారీ పేలుడు జరిగిందని వాళ్ళైతే స్పష్టం చేశారు. ఇక ప్రధాన ఇంజన్ రూమ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టుగా ఒమాన్ తెలిపింది. దాడి సమయంలో నౌకలో 59,463 మెట్రిక్ టన్నుల చమురు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై స్పష్టత లేదు. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడుల వేళ ఈ ఘటన చోటు చేసుకోవడంతో చాలా బాధపడుతున్నారు అక్కడి వాళ్ళు. అయితే నౌకలోని మిగతా 21 మంది సిబ్బందిని రక్షించి మరో దానికి సంబంధించి ఓడలో అయితే తరలించారు. వీరిలో 16 మంది భారతీయులు, 4 బంగ్లాదేశీయులు, 1 ఉక్రెయిన్, అదేవిధంగా మిగతా వాళ్ళకి సంబంధించి కొంతమంది అయితే కొంచెం సేఫ్గానే బయటకు వచ్చారని చెప్పాలి. అయితే వీటికి సంబంధించి వీరిలో 16 మంది భారతీయులు, 4 బంగ్లాదేశీయులు, 1 ఉక్రెయిన్ జాతీయులు ఉన్నట్టుగా అయితే వాళ్ళే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దాడి నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మీదుగా ప్రయాణించే నౌకలో ఒమాన్కు సంబంధించి వారిపై సెక్యూరిటీ సెంటర్లు అలర్ట్ చేసి వారికి సంబంధించి ఆ సెక్యూరిటీ సెంటర్లకైతే వాళ్ళని పంపించడం జరిగింది. ఇక ఓవరాల్గా ఈ ఏదైతే చమురుకి సంబంధించి అక్కడి నుంచి పంపించే క్రమంలో ఇటు అన్ని దేశాల మధ్యలో యుద్ధం జరుగుతున్న క్రమంలో ఒమాన్ పైన ఇలా దాడి జరగడం, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పైన ఇది నిజంగానే చాలా బాధాకరం అని చెప్పాలి. అంటే ఒక విధంగా వాళ్ళకి అటు చమురు లాస్, ఒక భారతీయుడు ప్రాణం పోయింది. ఏ విధంగా చూసుకున్నా ఈ యుద్ధం అనేది ఇంకా కొద్ది రోజులు ఆగేలా లేదు. కానీ ప్రపంచ నలుమూలలలో భారతీయుల ప్రాణాలు మాత్రం సంకటంలో ఉన్నాయని చెప్పాలి. సో ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ ఇలా ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఒక భారతీయుడు ప్రాణం కోల్పోయాడు. మరి ఆయనకి సంబంధించి ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీ అంతా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుందాం. ఇక మిగతా మందిని అయితే సేవ్ చేయగలిగారు. కానీ చమురు మాత్రం కంప్లీట్గా కొలాప్స్ అయిందని కూడా చెప్తున్నారు. ఇక ఆ షిప్ కూడా వాటర్లోనే ఒక్కసారిగా ఎక్కువగా బ్లాస్ట్ కూడా అయిందని తెలుస్తోంది. ఫర్దర్గా ఈ షిప్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.